గ్రానైట్ పరిశ్రమలో పనికి వెళితే తిరిగి రాలేమా? ఎటి నుంచి ప్రమాదం పొంచి ఉందో ఊహించడం కష్టమా? అసలు విలన్లు గ్రానైట్ క్వారీ యజమానులేనా? ప్రకాశం క్వారీలో కార్మికుల దీనస్థితికి కారణమెవరు? ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గ్రానైట్ క్వారీలు మృత్యుపాశాలుగా మారుతున్నాయి. క్వారీల్లో నిబంధనలు అతిక్రమించి గ్రానైట్ రాళ్లు వెలికి తీస్తున్నారు. దీంతో అంచులు ఊడిపడి కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. నిత్యం క్వారీల్లో ప్రమాదాలు జరుగుతున్నా గనుల శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. తాజాగా బల్లికురవలోని ఓ గ్రానైట్ క్వారీలో 6 కార్మికులు దుర్మరణం చెందడం అక్కడి పరిస్థితులకు అద్దం పడుతోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చీమకుర్తి, బల్లికురువ ప్రాంతాల్లో గ్రానైట్ నిక్షేపాలు ఉన్నాయి. చీమకుర్తిలో ప్రపంచంలోనే అరుదైన గెలాక్సీ గ్రానైట్ ఉంది. అక్కడి నుండి విదేశాలకు పెద్ద ఎత్తున గ్రానైట్ ఎగుమతి అవుతుంది. బల్లికురువ ప్రాంతంలో స్టీల్ గ్రే గ్రానైట్ ఉంది. దీంతో ఈ 2 ప్రాంతాల్లో గ్రానైట్ వెలికి తీసేందుకు వందలాది క్వారీలు ఏర్పడ్డాయి. అయితే చీమకుర్తి, బల్లికురువ ప్రాంతాల్లో జరుగుతున్న గ్రానైట్ తవ్వకాల్లో ఎక్కడా ప్రభుత్వ నిబంధనలు కనిపించవు. ధనార్జనే ధ్యేయంగా క్వారీ యాజమాన్యాలు నిబంధనలకు నీళ్లొదిలేశాయి. గనుల తవ్వకాలకు హద్దులుండవు. మైనింగ్ భద్రత అస్సలు కనిపించదు. పర్యావరణ పరిరక్షణ అనే మాట ఇక్కడ అస్సలు వినిపించదు. ఇలా హద్దులు చెరిపేసి తవ్వకాలు జరుపుతున్న చీమకుర్తిలోని హంస గ్రానైట్ క్వారీలో అంచున ఉన్న భారీ రాయి విరిగిపడి 2010 ఫిబ్రవరిలో 14 మంది కార్మికులు సజీవ సమాధి అయ్యారు. కార్మికులపై పడిన రాయి తొలగించి మృతదేహాలను వెలికి తీసేందుకు వారం రోజులు పట్టింది. అప్పటి నుండి చీమకుర్తి, బల్లికురువ ప్రాంతాల్లోని గ్రానైట్ క్వారీల్లో నిత్యం ఏదో ఒక ప్రమాదం జరిగి కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా బల్లికురువలోని సత్యకృష్ణ గ్రానైట్ క్వారీలో అంచు విరిగిపడి 6 కార్మికులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరో 8 మంది తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. గ్రానైట్ క్వారీ యాజమాన్యాలకు కార్మికుల ప్రాణాల కంటే వాళ్లు వెలికి తీసే రాయి ముఖ్యంగా మారింది. చీమకుర్తి, బల్లికురువ ప్రాంతాల్లోని గ్రానైట్ క్వారీల్లో అత్యధికంగా ప్రాణాలు కోల్పోతుంది ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులే. గ్రానైట్ రాయి వెలికితీతలో కార్మికులు ప్రాణాలు కోల్పోతే డబ్బుతో ప్రాణాలు వెలకట్టి చేతులు దులుపుకుంటున్నారు. గ్రానైట్ క్వారీల్లో బల్లికురవలోను, ఇటు చేమకుర్తిలోను నిరంతరం ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. 2010లో హంస గ్రానైట్లో పెద్ద ప్రమాదం జరిగింది. అంత తీవ్ర స్థాయిలోనే ఇవాళ బల్లికురవలో కూడా ప్రమాదం జరిగింది. అదే పద్ధతుల్లో కొండచెరి కింద పడిపోయింది. 16 మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. 6 స్పాట్లో చనిపోయారు. ఈ విధంగా కార్మిక వర్గం నిరంతరం క్వారీల్లో ప్రమాదాల్లో చనిపోతూ ఉన్నారు. బల్లికురవలో కూడా గతంలో జమ్ క్వారీలో కూడా చనిపోయారు. ఈ మధ్యనే సూర్య గ్రానైట్లో కూడా డంపర్ తిరగబడి 2 కార్మికులు చనిపోయినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. దీనికి కారణం ప్రధానంగా భద్రతాపరమైనటువంటి చర్యలు చేపట్టడంలో భద్రతా డిపార్ట్మెంటు, యాజమాన్యాలు వైఫల్యం చెందుతూ ఉన్నాయి. యాజమాన్యాలకి కావాల్సిన లాభం కోసం చిలక కానీ జాంపండు, ఏడ మంచి జాంపండు ఉంటే ఆ జాంపండును కొరుక్కొని తింటుందో ఎట్టుంటైతే ఉంటుందో యాజమాన్యాలు కూడా క్వారీయింగ్ ఆ పద్ధతిలో చేస్తున్నారు. చీమకుర్తి, బల్లికురువలోని గ్రానైట్ క్వారీలో పెద్ద ప్రమాదం జరిగితే తప్ప లోపల ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. రోజు కార్మికుల ప్రాణాలు మాత్రం గాల్లో కలిసిపోతూ ఉంటాయి. ఆకాశమే హద్దుగా జరుగుతున్న ఈ తవ్వకాలపై అప్పుడప్పుడు విజిలెన్స్ అధికారులు దాడులు చేసి భారీగా జరిమానాలు విధిస్తున్నా అవి కాగితాలకే పరిమితమవుతున్నాయి. గ్రానైట్ తవ్వకాల కోసం దరఖాస్తులు చేసే సమయంలో యజమానులు వాటి ప్లాన్ సమర్పించాల్సి ఉంటుంది. అయితే కొన్ని క్వారీల యాజమాన్యాలు నిబంధనలు ఉల్లంఘించి ఇష్టారీతిన తవ్వకాలు జరుపుతున్నాయి. ప్లాన్కి విరుద్ధంగా అనుమతి లేని చోట గ్రానైట్ వెలికి తీయడం, సరిహద్దులు అతిక్రమించడం, బెంచ్ పద్ధతిలో కాకుండా ఇష్టారీతిన తవ్వకాలు జరపడం వంటి భద్రతాపరమైన సమస్యలు సృష్టిస్తున్నాయి. ఏదైతే గ్రానైట్ క్వారీలలో వ్యవహరించాల్సిన శైలిలో కానీ, అక్కడ పాటించాల్సిన నిబంధనల్లో కానీ ఇవన్నీ తొంగలో దొక్కి వాళ్ళు ధనాపేక్ష కోసం ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం వీటి మీద తక్షణమే చర్యలు ప్రభుత్వాలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఏదైతే చనిపోయినటువంటి కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలకి ప్రభుత్వం
ఆదుకోవాలి. అంతేకాకుండా ఇటువంటి యాజమాన్యాల మీద ప్రత్యేక చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే ఇటువంటి గ్రానైట్ క్వారీలలో ప్రమాదాలు తగ్గుతాయని, ప్రభుత్వాల నుంచి పర్యవేక్షణ చేయాల్సినటువంటి ఏవైతే ఆఫీసులు గతంలో నెల్లూరులో ఉండేది అది ఇప్పుడు హైదరాబాద్కి మార్చారు. మరి ఈరోజు అట్లా పర్యవేక్షణ చేయడానికి కూడా ఒక రకంగా లోపభూయిష్టంగా కనిపిస్తూ ఉంది. ఇది కార్మికులు ప్రమాదం చేస్తూ చనిపోలేదు, అక్కడున్న గ్రానైట్ యాజమాన్యం అట్లాగే ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఈరోజు ప్రభుత్వం హత్యలని చెప్పేసి చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు గ్రానైట్లో ప్రపంచవ్యాప్తంగా గ్రానైట్ అనేది ఒక వరంలాగా మన ప్రకాశం జిల్లాలో ఉంది, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో. అందులో భాగంగానే చేమకుర్తి, బల్లికొరవలో ఈరోజు వేల కోట్ల రూపాయలు యాజమాన్యం లబ్ధి పొందుతూ ఉన్నారు. కానీ అక్కడున్న కార్మికులకి భద్రతని ఏర్పాటు చేయటంలో యాజమాన్యం నిర్లక్ష్యంగానే చేస్తున్నారు. అట్లాగే ప్రభుత్వాలు కూడా ఏదైతే భద్రత మండలాలు ఉన్నాయో, ఆఫీసులు వీళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా పర్యవేక్షణ పూర్తి స్థాయిలో చేయలేకపోవడం కారణంగానే ఈరోజు ప్రమాదం చేస్తూ కార్మికులు చనిపోతూ ఉన్నారు. తాజాగా బల్లికురువలో సత్యకృష్ణ గ్రానైట్ క్వారీలో జరిగిన ప్రమాదంలోనూ యాజమాన్యం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. కొండ ప్రాంతంలో గ్రానైట్ తవ్వకాలు జరుపుతున్న సత్యకృష్ణ క్వారీ యాజమాన్యం బెంచ్ పద్ధతిని సక్రమంగా పాటించలేదు. దీంతో క్వారీలో పనిచేస్తున్న కార్మికులపై కొండ అంచున ఉన్న భారీ రాయి జారిపడి 6 ఒరిస్సా కార్మికులు మృత్యువాత పడ్డారు. మరో 8 మంది తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు. కార్మికుల ప్రాణాలు గాలిలో కలిపేస్తున్న గ్రానైట్ క్వారీలపై ఇప్పటికైనా అధికారులు కొరడా జులిపించాల్సిన అవసరం ఉంది.